హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనము కనెక్టివ్ టిష్యూ గురించి చూసుకున్నాము, సంయోజక కణజాలం. నెక్స్ట్ 4 టైప్స్ టిష్యూస్ కదా, ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మస్కులర్ టిష్యూ, నర్వస్ టిష్యూ. 2 టిష్యూస్ కంప్లీట్ అయ్యాయి. నౌ విల్ స్టార్ట్ విత్ ద మస్కులర్ టిష్యూ. ఓకే, మజిల్ టిష్యూ, కండర కణజాలం. కండరాలు ఎలా ఏర్పడతాయి, ఎన్ని రకాలుగా ఉంటాయో చూద్దాం. సో మజిల్ టిష్యూ ఈజ్ జనరలీ మీసోడర్మల్ ఇన్ ఒరిజిన్. ఓకే, మజిల్ టిష్యూ ఈజ్ ఇన్ మీసోడర్మల్ ఇన్ ఒరిజిన్. సో జనరల్గా 3 టైప్స్ ఆఫ్ జెమ్ లేయర్స్ ఉంటాయి. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు డీప్గా చెప్తాను, బట్ కీప్ ఇన్ యువర్ మైండ్ జెమ్ లేయర్స్ 3 టైప్స్: ఎక్టో, ఎండో అండ్ మీసోడమ్. సో ఎక్టోడమ్ అంటే పిండం ఏర్పడే టైంలో మనకి 3 కణాల వరుసలు ఉంటాయి అన్నమాట. లోపల వరుస కణాన్ని పిండం ఏర్పడే సమయంలో మనకి 3 వరుస కణాలు ఉంటాయి. లోపల వరుస కణాలని ఎండోడమ్ అని, మధ్యగా ఉన్నటువంటి కణాల వరుసని మీసోడమ్ అని, అండ్ చివరిగా ఉన్నటువంటి కణాల వరుసని మనము ఎక్టోడమ్ అని పిలవడం జరుగుతుంది. సో వీటి నుంచి ఇవే తర్వాత అవయవాలుగా శరీర ఉపరితలాల అంటే స్కిన్ గాను, ఓకే, మీసోడమ్ వచ్చేసి బాడీ పార్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఫామ్ అవుతాయి మీసోడమ్ నుంచి. అండ్ ఎండోడమ్ నుంచి వచ్చి ఎలిమెంటరీ కెనాల్ డైజెస్ట్ సిస్టమ్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఎక్టోడమ్ వచ్చేసి స్కిన్, అవుటర్ లేయర్ ఆఫ్ ద బాడీ ఫామ్ అవుతాయి అన్నమాట. సో మస్కులర్ టిష్యూ ఎక్కడి నుంచి ఫామ్ అయింది? మీసోడమ్, మధ్యస్త్వచం నుంచి. అంతస్త్వచం, మధ్యస్త్వచం, బాహ్యస్త్వచం, మూడు స్తరాలు అనమాట. సో నేను డిస్కస్ చేస్తాను దాని గురించి, బట్ యూ జస్ట్ కీప్ ఇన్ మైండ్ మజిల్ టిష్యూ ఇస్ originated from mesoderm. It is mesodermal in origin except iris and ciliary body. ఐరిస్ అంటే కంటిలో మనకి బ్లాక్ రీజన్ ఉంటుంది కదా, దాన్ని ఐరిస్ అంటాం. సిలియరీ బాడీ ఐస్లోని పార్ట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇవి 2 మినహాయించి మిగతా అన్ని మీసోడర్మల్ ఒరిజిన్ అనమాట. ఇవి కూడా మజిల్సే, ఐ మజిల్స్ అనమాట. నెక్స్ట్, ద స్టడీ ఆఫ్ మజిల్స్ ఈజ్ కాల్డ్ మయాలజీ. స్టడీ ఆఫ్ మజిల్స్ ఈజ్ కాల్డ్ as what? మయాలజీ. అండ్ సో మజిల్స్లో కూడా ఏంటి, కణాలే. మజిల్ ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ సెల్స్, రైట్? సో దిస్ మజిల్ సెల్స్ ఆర్ కాల్డ్ యాజ్ జనరలీ మజిల్ ఫైబర్స్ అని పిలుస్తాను అనమాట. ఇక్కడ మజిల్ ఫైబర్స్ అని పిలవడం జరిగింది. మజిల్ ఫైబర్స్, సెల్స్, ద సెల్స్ ఆఫ్ మజిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ మజిల్ ఫైబర్స్. సో సెల్లో ఎలా అయితే ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుందో, ఈ మజిల్ ఫైబర్లో ద అవుటర్ ప్లాస్మా మెంబ్రేన్ ఈస్ కాల్డ్ యాజ్ సార్కోలెమ్మా, సైటోప్లాజమ్ ఈస్ కాల్డ్ యాజ్ సార్కోప్లాజమ్, endoplasmic reticulum is called as sarcoplasmic reticulum, mitochondria is called as sarcosomes. Okay, in general సెల్లో ఏమేమి ఉంటాయి? ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది, సెల్ని ఆవరించి ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది, సైటోప్లాజం కణజీవ ద్రవం ఉంటుంది, ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది అంటే ప్రోటీన్స్ ఏర్పడడానికి, వీటన్నిటి, మైటోకాండ్రియా ఎనర్జీ ప్రొవైడ్ చేయడానికి మైటోకాండ్రియా అవసరం. సో ఇవన్నీ కూడా సార్కోలెమ్మా కింద, సార్కోప్లాజం కింద, సార్కోప్లాస్మిక్ రెటికులం కింద అండ్ సార్కోసోమ్స్ కింద మాడిఫై అయ్యాయి అన్నమాట. సో వాటి పేర్లు ఇలా పిలవడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద మజిల్ టిష్యూ. నౌ విల్ సీ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్. సో హౌ మజిల్ ఇస్ ఫౌండ్ విల్ సీ ఫస్ట్. సో మజిల్ ఫైబర్, మెయిన్ పార్ట్ ఇస్ మజిల్ fiber. The cells of muscle are called as what? Muscle fibers. So these muscle fibers are made up of fine filaments called myofibrils. ఈ ఫిలమెంట్స్ ఏంటేంటి? యాక్టిన్ అండ్ మయోసిన్ ప్రోటీన్స్. 2 ప్రోటీన్స్ ఉన్నాయి, యాక్టిన్ అండ్ మయోసిన్. ఈ 2 ప్రోటీన్స్తో మనకి మయోఫైబ్రిల్స్ అనేటువంటి ప్రోటీన్స్ ఫిలమెంట్స్ ఫామ్ అయ్యాయి. ఈ ఫిలమెంట్స్ కలిసి మజిల్ ఫైబర్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఈ మజిల్ ఫైబర్స్ అన్నీ కలిసి ఒక ఫెసికల్గా అండ్ గ్రూప్ ఆఫ్ ఫెసికల్స్ టుగెదర్ ఫామ్ ద మజిల్స్. ఓకే, సెల్ ఎలా అయితే బాడీకి ఉంటుందో, మజిల్ టిష్యూలో మనం సెల్స్ని ఏమంటాం? మజిల్ ఫైబర్ అంటాం. సో దిస్ మజిల్ ఫైబర్ ఇస్ మేడప్ ఆఫ్ వాట్? మయోఫైబ్రిల్స్, 2 ప్రోటీన్స్, యాక్టిన్ అండ్ మయోసిన్. లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్గా మనం రిప్రజెంట్ చేస్తాము, లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్. So now we'll see about the different types of muscles and how this muscle tissue has been formed. Okay, so we'll see. Let's start. So each filament is called as myofibril. ఒక్కొక్క ఫిలమెంట్ని మనం ఏమంటాం? మయోఫైబ్రిల్స్. ఈ మయోఫైబ్రిల్స్ అన్నీ కలిసి మజిల్ ఫైబర్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇలా మయోఫైబ్రిల్ ఇవన్నీ కలిసి ఒక మజిల్ ఫైబర్ని ఫామ్ చేసాయి. ఓకే, అండ్ దీస్ మజిల్ ఫైబర్స్ టుగెదర్ ఫామ్ ఫెసికల్స్. ఇలా ఫెసికల్స్ అన్నీ కలిసి ఒక మజిల్ని ఫామ్ చేస్తాయి. నథింగ్ బట్
మయోఫైబ్రిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్, యాక్టిన్ అండ్ మయోసిన్ ప్రోటీన్స్. ఇవి చాలా నెంబర్లో, దే ఆర్ మెనీ నెంబర్. ఓకే, న్యూమరస్ నెంబర్ ఆఫ్ మయోఫైబ్రిల్స్ ఆర్ ప్రజెంట్. దీస్ మయోఫైబ్రిల్స్ టుగెదర్ ఫామ్. ఇవి దేంతో ఫామ్ అయ్యాయి? యాక్టిన్, మయోసిన్ అనేటువంటి ప్రోటీన్లతో ఫామ్ అయ్యాయి. దే రిప్రజెంట్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ ఇన్ ద మజిల్. ఫైన్. నెక్స్ట్ మజిల్ ఫైబర్ వచ్చేసి ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మయోఫైబ్రిల్స్. గ్రూప్ ఆఫ్ మయోఫైబ్రిల్స్ టుగెదర్ ఫామ్ మజిల్ ఫైబర్, and group of muscle fibers together form fascicle, and group of fascicles together form muscle. Fine. So this muscle now, it is playing very important role for the movement of the body and giving position to the body, right? Skeletal muscle is supported with the help of muscles for the movement. Okay, bones, cartilage ivanni kuda surrounded by what? Muscles. They give shape and structure to the body. Muscle give shape and structure to the body with the support of bones కి అటాచ్ అయ్యి ఉండి లేదా వేరే పార్ట్స్లలో డిఫరెంట్ బాడీ పార్ట్స్ మొత్తం ఇట్ ఈస్ సరౌండెడ్, ఇట్ ఈస్ ప్రజెంట్ ఆల్ ఓవర్ ద బాడీ మొత్తంగా కూడా మనకి కండర కణజాలం అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. మెయిన్లీ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ మూమెంట్, కదలికలకు ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ మజిల్ ఫైబర్ జనరల్లీ సిలిండ్రికల్, దే ఆర్ ప్రజెంట్ ప్యారలల్, ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. అండ్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్. ఈ మజిల్ ఫైబర్స్ అనేది సంకోచ సడలికల ద్వారానే మూమెంట్స్ ఎలా జరుగుతాయి? కాంట్రాక్షన్, రిలాక్సేషన్ ద్వారా మనకి, అంటే ఒరిజినల్ పొజిషన్లో ఉంటే రిలాక్సేషన్, కాంట్రాక్ట్ దగ్గరికి వచ్చాయనుకోండి కాంట్రాక్షన్. సో కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అవుతున్నప్పుడు మూమెంట్ జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ adjust and maintain position. So these are also helpful for adjusting and maintaining the position of the body. Okay, so this is about the muscle tissue. So this is the diagrammatic representation. You can also see this diagram. See here, skeletal bone అనుకుందాం, బోన్కి అటాచ్ ఉన్నటువంటి మజిల్. సో దిస్ ఇస్ ద కనెక్టివ్ టిష్యూ. ద కనెక్టివ్ టిష్యూ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ అటాచింగ్ ద బోన్ విత్ మజిల్ ఇస్ కాల్డ్ టెండాన్. చెప్పాను కదా నేను, మజిల్ని బోన్కి అటాచ్ చేసేటువంటి కనెక్టివ్ టిష్యూని ఏమంటాం? టెండాన్. లాస్ట్ క్లాస్లో చదివాం మనం. సో నా విల్ సీ అబౌట్ ద మజిల్. ఈ స్కెల్టల్ మజిల్ని చూపించారు ఇక్కడ. సో దిస్ టోటల్ థింగ్ ఈస్ కాల్డ్ అస్ మజిల్. ఈచ్ మజిల్ ఫైబర్ ఈజ్ మేడప్ ఆఫ్, ఇంటర్నల్లీ ఇట్ ఈస్ హ్యావింగ్ మయోఫైబ్రిల్స్. ఈ మయోఫైబ్రిల్స్ అన్నీ కలిసి ఒక మజిల్ ఫైబర్ని ఫామ్ చేశాయి. దిస్ గ్రూప్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ టుగెదర్ ఫామ్ ఫెసికల్స్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఫెసికల్. ఇదంతా అంటే ఇక్కడ ఏమున్నాయి? మజిల్ ఫైబర్స్ ఉన్నాయి. దీస్ మజిల్ ఫైబర్స్ ఫార్మ్స్ ఫెసికల్స్, అండ్ దీస్ ఫెసికల్స్ టుగెదర్ ఫార్మ్ డిఫరెంట్ ఫెసికల్స్ ఉన్నాయి. దిస్ టుగెదర్ ఫార్మ్స్ మజిల్ నౌ. ఫైన్. సో దిస్ మజిల్ హ్యాస్ బీన్ సరౌండెడ్ బై ఎండోమైసియం. ఒక్కొక్క మజిల్ ఫైబర్ చుట్టూ కూడా మనకి ఏముంటుంది? ఎండోమైసియం ఉంటుంది. ఫాసికల్ చుట్టూ ఈచ్ ఫెసికల్ ఈజ్ సరౌండెడ్ బై పెరిమైసియం. ఓకే, దిస్ ఇస్ అ లేయర్ విచ్ ఈస్ సరౌండెడ్ బై ఫెసికల్ ఈస్ కాల్డ్ as పెరిమైసియం. అండ్ టోటల్ ఫెసికల్స్ టుగెదర్, గ్రూప్ ఆఫ్ ఫెసికల్స్ మజిల్ has been surrounded by epimysial layer. So these are the 3 layers of the muscle. Fine. Total muscle is surrounded by epimysium, and each fascicle is surrounded by perimysium, and each muscle fiber is surrounded by endomysium. Fine. So these are the layers. Fine. Next, now we'll see about the different types of muscular tissues. Muscle tissue is of 3 types: skeletal muscle, smooth muscle and cardiac muscle. Skeletal muscle, smooth muscle and cardiac muscle. స్కెలిటల్ మజిల్ అంటే బోన్కి అటాచ్ అయి ఉండేటువంటి మజిల్ని మనం స్కెలిటల్ మజిల్ అంటాం. స్మూత్ మజిల్స్, దీస్ ఆర్ ప్రజెంట్ ఆల్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఆర్గాన్స్. విసరల్ ఆర్గాన్స్ అన్నిటి ఉంటాయి కదా, అంటే మన బాడీలో ఉన్నటువంటి అవయవాలు ఉంటాయి కదా, వాటి చుట్టూ, వాటి ఉపరితలం పైన, వాటి లోపల మనకు కనిపించేటువంటి మజిల్ అంతా కూడా స్మూత్ మజిల్. అంటే ఇంటెస్టైనల్ వాల్, స్టమక్, వీటన్నిటిని ఆవరించి ఉండేటువంటి దాన్ని మనము స్మూత్ మజిల్ అంటాం. కార్డియాక్, గుండె చుట్టూ ఉండేటువంటి కండర కణజాలాన్ని మనం కార్డియాక్ మజిల్ అంటాం. సో ద మజిల్ విచ్ ఇస్ సరౌండింగ్ ద హార్ట్ మొత్తం ఏర్పడుతుంది కదా, హార్ట్ చుట్టూ ఉండేటువంటి మజిల్స్ ఏంటి? కార్డియాక్ మజిల్స్. మెయిన్గా క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ కార్డియాక్ మజిల్ ఇస్ కార్డియా అంటేనే హార్ట్కి చుట్టూ ఉంటాయి ఇవి. స్కెలిటల్ మజిల్స్ అంటే స్కెలిటన్ చుట్టూ, అంటే బోన్స్కి దగ్గరగా ఉండేటువంటి మజిల్ని స్కెలిటల్ మజిల్ అంటాం. స్మూత్ మజిల్స్ అంటే విసరల్ ఆర్గాన్స్ని, అన్ని ఆర్గాన్స్ ఉంటాయి కదా, బ్లడ్ వెజల్స్, ఇంటెస్టైన్, స్టమక్, ఎక్స్క్రిటరీ, జెనిటల్ డక్ట్స్, ఇవన్నిటిని ఆవరించి ఉండేటువంటి కండర కణజాలాన్ని మనం స్మూత్ మజిల్స్ అంటాం. రైట్. నౌ విల్ సీ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ఫస్ట్ స్కెలిటల్ మజిల్ స్ట్రయేటెడ్ మజిల్ అని కూడా అంటాం, ఎందుకంటే దీంట్లో ఆల్టర్నేట్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఉంటాయి అన్నమాట. సో దిస్ వన్ ఆల్టర్నేట్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఉంటాయి కాబట్టి మనము
చూడండి, ఇక్కడ డార్క్గా ఉంది, ఇక్కడ లైట్గా ఉంది, డార్క్గా ఉంది, లైట్గా ఉంది. సో ఇలా డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని స్ట్రైటెడ్ మజిల్ అంటాం అనమాట. అండ్ అన్బ్రాంచ్డ్. ఓకే, సో ఎలాంటి బ్రాంచెస్ ఉండవు, జస్ట్ సెల్స్ అలా ఉంటాయి అనమాట. ఇది ఒక సెల్, ఇది ఒక సెల్, అలా సెల్స్ ఇలా ఉంటాయి, అన్బ్రాంచ్డ్. అండ్ మల్టీన్యూక్లియర్, ఒక సెల్లో ఎన్నో కేంద్రకాలని కలిగి ఉంటుంది, ఒకటి కంటే ఎక్కువ కేంద్రకాన్ని కలిగి ఉంటే మల్టీన్యూక్లియర్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ న్యూక్లియస్. నెక్స్ట్ ప్యారలల్లీ అరేంజ్డ్. ఓకే, ప్యారలల్లీ అరేంజ్డ్. బైసెప్స్. సో ఇవి జనరల్గా మనకి బైసెప్స్. సో హ్యాండ్స్ అండ్ లెగ్స్లో చూసుకున్నట్లయితే మీకు మజిల్స్ ఉంటాయి, రైట్? సో దాట్ మజిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ దిస్ స్కెలిటల్ మజిల్స్. ఓకే, నెక్స్ట్ వాలంటరీ మజిల్స్. అండర్ కంట్రోల్, మనం అంటే ఆర్గానిజం కంట్రోల్లో ఉంటాయి, దాన్ని వాలంటరీ మజిల్స్ అంటాం. సో దీస్ మజిల్స్, స్కెలిటల్ మజిల్స్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అన్ ఆర్గానిజం. ఇప్పుడు ఒక ఆర్గానిజం చెప్తే, if my brain says, then only they will work. Voluntary అంటే ఏంటి? they are under the control of our brain or organism. Okay, under the control. So they are attached to bone. I already said skeletal muscles are the bones which are attached to bone. Bone కి అతికి ఉన్నటువంటి కండరాన్ని మనం, అంటే అస్థికి అతుకొని ఉన్నటువంటి ఆ కండరాన్ని మనం కండర కణజాలం అంటాం. నెక్స్ట్, టఫ్ కనెక్టివ్ టిష్యూ ఈజ్ ప్రెజెంట్. ఓకే, ఈ బోన్కి అండ్ మజిల్కి అటాచ్ చేయడానికి మనకి కనెక్ట్ టిష్యూ ఉంటుందని చెప్పాను కదా, దాన్ని టెండాన్ అంటాం. సో టెండాన్ ద్వారా ఇవి బోన్స్కి అటాచ్ అవుతాయి అనమాట, ఈ మజిల్స్. నెక్స్ట్, దే కాంట్రాక్ట్స్ క్విక్లీ అండ్ ఫ్యాటిగ్యూ క్విక్లీ. ఓకే, తొందరగా సంకోచ అంటే కాంట్రాక్ట్స్ తొందరగా దగ్గరికి వస్తాయి, అలాగే తొందరగా అలసిపోవడం జరుగుతుంది. కాంట్రాక్షన్ రిలాక్షన్ ఫాస్ట్గా అవుతాయి అండ్ తొందరగా అలసిపోవడం జరుగుతుంది. ఫ్యాటిగ్యూ అంటే అలసిపోవడం. ఓకే, సంకోచించడం, తొందరగా సంకోచిస్తుంది అండ్ అలాగే అలసిపోవడం కూడా తొందరగా అలసిపోతుంది అనమాట. ఏది? స్కెలిటల్ మజిల్. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్కెలిటల్ మజిల్. నెక్స్ట్ నౌ విల్ సీ అబౌట్ ది స్మూత్ మజిల్. స్మూత్ మజిల్. సో అక్కడ మల్టీన్యూక్లియేటెడ్ స్కెలిటల్ మజిల్, ఇక్కడ యూనిన్యూక్లియేటెడ్. దీస్ ఆర్ స్పిండల్ షేప్డ్. చూడండి, స్పిండల్ షేప్డ్, ఫ్యూసిఫార్మ్, టాపరింగ్ ఎండ్స్, చివరి అంత్యాలు అంటే సెల్, మజిల్ సెల్ని మనం మజిల్ ఫైబర్ అన్నాం కదా ఇక్కడ. ఆ మజిల్ ఫైబర్ యొక్క చివరి అంత్య భాగాలు టాపరింగ్, షార్ప్గా ఉంటాయి అనమాట. ఫ్యూజిఫార్మ్, స్పిండిల్ షేప్డ్ అని అంటాం. ఫైన్. స్పిండిల్ ఫార్మ్, ఫ్యూజిఫార్మ్ అండ్ స్పిండిల్ షేప్డ్ టాపరింగ్ ఎండ్స్ అనమాట. షార్ప్గా ఉండేటువంటి ఎండ్స్ని కలిగి ఉంటాయి. నో స్ట్రేషన్స్, ఇక్కడ ఎలాంటి డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ కనిపించవు. ఓకే, సో హియర్ మయోఫైబ్రిల్స్, నో డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్. మయోఫైబ్రిల్స్లో మనకి ఎలాంటి డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ లేవు. ఇలాంటి మజిల్స్లో, స్మూత్ మజిల్స్లో, మయోఫైబ్రిల్స్లో మనకి ఎలాంటి డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ లేవు కాబట్టి, మనకి ఎలాంటి డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఉండవు కాబట్టి దీన్ని నో స్ట్రేషన్స్, నాన్ స్ట్రేటెడ్ మజిల్ అని కూడా అంటారు. నాన్ స్ట్రేటెడ్ మజిల్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ దిస్ ఆర్ ప్రజెంట్ ఇన్ బండిల్స్. ఓకే, గుంపులుగా ఒక్క దగ్గరగా ఉంటాయి అన్నమాట ఈ మజిల్స్ అన్నీ కూడా. దే ఆర్ బండల్స్ టుగెదర్ అండ్ ఇన్వాలంటరీ ఇన్ యాక్షన్. ఇన్వాలంటరీ, సో స్లో అండ్ ప్రొలాంగ్డ్ కాంట్రాక్షన్స్. సో దీస్ ఆర్ జనరలీ ఇన్వాలంటరీ. there is no they are not under control. Okay, they are not under control, that's why they are called as involuntary actions. They will do their work continuously. Okay, example చూడండి, బ్లడ్ వెజల్స్లో ఉంటుంది, ఇంటెస్టైన్లో, స్టమక్లో, మళ్ళీ ఎక్స్క్రీటర్ అండ్ జెనైటల్ ప్రోడక్ట్స్లో ఉంటుంది, విసరల్ ఆర్గన్స్ అన్నిట్లలో మనకు కనిపిస్తుంది. సో ఈ బ్లడ్ వెజల్స్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. ఓకే, మనం చెప్తేనే, బ్రెయిన్ చెప్తేనే పని చేయడం కాదు, అవి ఎప్పుడైనా వాటి పని చేస్తూనే ఉంటాయి. ఇంటెస్టైన్, స్టమక్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా వర్క్లోనే ఉంటాయి కాబట్టి, సో దట్స్ వై దే ఆర్ ఇన్వాలంటరీ ఇన్ యాక్షన్. ఓకే, స్మూత్ మజిల్స్. సో వీటి చుట్టూ ఉంటాయి బ్లడ్ వెజల్స్, రక్తనాళికలు, ఇంటెస్టైన్, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు. ఓకే, ప్రేగులు. నెక్స్ట్ స్టమక్, జీర్ణాశయం. నెక్స్ట్ వాల్ ఆఫ్ విసరల్ ఆర్గన్స్ లైక్ ఎక్స్క్రీటరీ, ఓకే, అండ్ జెనైటల్ డక్ట్స్. ఓకే, సో వీటన్నిటిలో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ మజిల్స్ కనిపిస్తాయి? స్మూత్ మజిల్స్. సో దీస్ ఆర్ బండల్స్, దే ఆర్ ఇన్ బండల్స్ అండ్ టుగెదర్, ఒక దగ్గరగా ఉంటాయి, బండల్స్గా ఉంటాయి. డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ లేవు కాబట్టి నాన్ స్ట్రేటెడ్ మజిల్ అంటారు. దీన్ని ఏమంటారు? నాన్ స్ట్రేటెడ్ మజిల్స్. నో స్ట్రేషన్స్, అందుకే దీన్ని నాన్ స్ట్రేటెడ్ మజిల్స్ అంటారు అనమాట. ఫైన్. నెక్స్ట్, ఇఫ్ యూ సీ కార్డియాక్ మజిల్. కార్డియాక్ అంటే హార్ట్ని చుట్టుకొని ఉండేటువంటి మజిల్స్ ఏంటి? కార్డియాక్ మజిల్స్. ఇవి ఓన్లీ హార్ట్ దగ్గరే కనిపిస్తాయి, కార్డియాక్ మజిల్స్. సో దీస్ ఆర్ జనరలీ యునైటెడ్ టుగెదర్.
అన్నీ కూడా కలిసి ఉంటాయి అన్నమాట. దీస్ మజిల్స్ ఆర్ టుగెదర్. గ్యాప్ జంక్షన్స్ ఉంటాయి ఇక్కడ, దే హ్యావ్ గ్యాప్ జంక్షన్స్ అండ్ దే ఆర్ యునైటెడ్. అంతా మజిల్ అంతా కూడా కనెక్ట్ అయి ఉంటుంది ఒకదానికి, ఒక సెల్కి ఇంకో సెల్కి, మజిల్ ఫైబర్కి ఇంకో మజిల్ ఫైబర్కి కనెక్షన్ అనేది ఉంటుంది. అంటే దే విల్ వర్క్ యాజ్ అ సింగిల్ యూనిట్. కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్, ఒకటేసారి కాంట్రాక్ట్ అవుతాయి, ఒకటేసారి రిలాక్స్ అవుతాయి, అవునా? అందుకే హార్ట్ మజిల్స్ అనేవి కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరిగి బ్లడ్ పంప్ అవుతూ ఉంటుంది, అవునా? సో దట్స్ వై దే యాక్ట్ లైక్ అ సింగిల్ యూనిట్. హార్ట్ మజిల్స్ ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి, అవునా? దట్స్ వై దే ఆర్ ఇన్వాలంటరీ ఇన్ యాక్షన్. దే ఆర్ ఇప్పుడు ఇవి ఆగిపోయాయి అనుకోండి, ఎప్పుడు ఆగుతుంది? ఓన్లీ వెన్ వీఆర్ డెడ్. చనిపోయినప్పుడు మాత్రమే ఇవి కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆపుతాయి అనమాట. సంకోచ సడలికలు అనేవి కంటిన్యూస్గా జరుపుతూనే ఉంటాయి. సో దట్స్ వై దే ఆర్ కాల్డ్ అస్ ఇన్వాలంటరీ మజిల్స్. ఓకే, నెక్స్ట్ స్ట్రెయిటెడ్ మజిల్. ఎందుకంటే ఇక్కడ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఉన్నాయి. మయోఫైబ్రిల్స్ హ్యావ్ డార్క్ అండ్ లైట్ అపియరెన్స్. ఇట్ విల్ గివ్ డార్క్ అండ్ లైట్ అపియరెన్స్ అనమాట. సో గ్యాప్ జంక్షన్స్ ఆర్ ప్రెజెంట్ హియర్ అండ్ సమ్ డార్క్ లైన్స్ ఆర్ ప్రెజెంట్ హియర్. దోస్ ఆర్ కాల్డ్ అస్ ఇంటర్కలేటెడ్ డిస్క్. అంటే ఒక సెల్ని ఇంకో సెల్ని అటాచ్ చేయడానికి ఈ ఇంటర్కలేటెడ్ డిస్క్ యూజ్ అవుతాయి. అండ్ ఆల్సో దే విల్ హెల్ప్ ఫర్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ యాజ్ అ సింగిల్ యూనిట్. ఓకే, ఒక మజిల్ సెల్ని ఇంకో మజిల్ సెల్తో అటాచ్ చేయడానికి, అలాగే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఒకేసారి జరగాలి కాబట్టి సో దే ఆర్ హెల్ప్ఫుల్. విచ్ వన్? ఇంటర్కలేటెడ్ డిస్క్ అంటారు అనమాట డార్క్ బ్యాండ్స్ని. ఫైన్. నెక్స్ట్, దే ఆర్ హైలీ రెసిస్టెంట్ టు ఫ్యాటిగ్యూ. ఇవి అంత తొందరగా అలసిపోవు. కార్డియాక్ మసిల్స్ దే ఆర్ హైలీ రెసిస్టెంట్ టు ఫ్యాటిగ్యూ, అసలు అలసిపోవు అనమాట. నెక్స్ట్ సార్కోమియర్స్. ఎందుకు అంటే ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ సార్కోమియర్స్ ఉంటాయి. సో సార్కోజోమ్స్ ఆర్ జనరలీ హెల్ప్ఫుల్ ఫర్ కంటిన్యూస్ 1 minute. Okay, sarcomeres are present here. Those are helpful for having మయోగ్లోబిన్ పిగ్మెంట్. మయోగ్లోబిన్ అనే పిగ్మెంట్ ఈ సార్కోమియర్లో ఉంటుంది. దీస్ మయోగ్లోబిన్ పిగ్మెంట్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ స్టోరింగ్ ద ఆక్సిజన్. కంటిన్యూస్ ఆక్సిజన్ సప్లై ఉండాలి అండ్ కంటిన్యూస్ బ్లడ్ సప్లై ఉండాలి. సో దే ఆర్ గివింగ్ కంటిన్యూస్ బ్లడ్ సప్లై. బ్లడ్ కంటిన్యూస్గా సప్లై అవుతుంది కాబట్టి O2 కూడా స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ మయోగ్లోబిన్ పిగ్మెంట్లో ఏంటి? దే కెన్ స్టోర్ O2. సో ఎప్పుడైనా సరే ఈ మజిల్స్కి ఆక్సిజన్ కావాలంటే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ మయోగ్లోబిన్ ప్రోటీన్. ఓకే, ఇవి సార్కోమియర్స్లో ఉంటాయి. ఇక్కడ ఈ మజిల్ కార్డియాక్ మజిల్ సెల్స్ ఉంటాయి కదా దాంట్లో. సో హియర్ దే ఆర్ ఆల్సో హెల్ప్ఫుల్. కంటిన్యూస్ ఎరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ మజిల్స్ అనేవి అలసిపోవు, ఎందుకంటే కంటిన్యూస్ ఆక్సిజన్ సప్లై ఉండాలి. కాంట్రాక్షన్ రిలాక్సేషన్ కంటిన్యూగా జరుగుతుంది. హార్ట్ అనేది ఎప్పుడు ఇట్ ఈస్ బీటింగ్, రైట్? హార్ట్ ఈస్ బీటింగ్ కంటిన్యూస్లీ. హార్ట్ బీట్ ఆగిపోయిందంటే మనిషి చనిపోయినట్టే లెక్క. సో హార్ట్ బీట్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ కార్డియాక్ మజిల్స్ ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటాయి. దే ఆర్ రెసిస్టెంట్ టు ఫ్యాటిగ్యూ. అవి అసలు అలసిపోవు. ఫైన్. ఎందుకు అలసిపోవు అంటే మయోగ్లోబిన్ పిగ్మెంట్ అని ఉంటుంది సార్కోమియర్స్లో. సో దీస్ మయోగ్లోబిన్ పిగ్మెంట్ ఈస్ స్టోరింగ్ ద ఆక్సిజన్ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ ఎరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. కంటిన్యూస్గా హార్ట్ మజిల్స్ అనేవి వర్క్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. ఈజ్ ఇట్ ఫైన్? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హార్ట్ ఫంక్షన్ అనమాట, కార్డియాక్ మజిల్స్. సో దీస్ ఆర్ ద 3 types of muscles: skeletal muscles, smooth muscles and cardiac muscles. Smooth muscles and cardiac muscles are involuntary muscles. Skeletal muscle is voluntary muscle under control. These two are not under control. అవి ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటాయి అన్నమాట. ఇస్ ఇట్ ఫైన్? సో స్కెలిటల్ మజిల్ ఇస్ స్ట్రెయిటెడ్ మజిల్, వేర్ యాజ్ skeletal muscle and cardiac muscle is striated muscle, whereas smooth muscle is non-striated muscle. Is it fine? So these are the 3 types of muscles and about the muscle tissue. Is it fine? Thank you.